రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కాంచనపూర్. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ కాంచనపూర్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్తాండా డబుల్ ఎక్స్. అయితే జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచనపూర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ కాంచనపూర్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనపూర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచనపూర్ మూవీని డైరెక్ట్ చేస్తుంది రాఘవ లారెన్స్, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కూడా రాఘవ లారెన్స్ గారే. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే కాంచనపూర్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. అయితే పూజా హెగ్డే గారు ఈ కాంచనపూర్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఆచార్య. అయితే ఆచార్య మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే పూజా హెగ్డే గారు ఆచార్య మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచనపూర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ కాంచనపూర్ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనపూర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచనపూర్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాంచనపూర్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే కాంచనపూర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి కాంచనపూర్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కాంచనపూర్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే కాంచనపూర్ మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఇంకా పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనపూర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.